హలో ఎవ్రీవన్. ఈరోజు హిందీ వ్యాకరణంలో ఫస్ట్ లెసన్ మనం నేర్చుకుందాం. ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ భాష, లిపి, బోలి, వ్యాకరణ్. ఈ 4 పదాల గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ భాష. భాష అంటే ఏంటంటే ఇది మనలోని భావాలని వ్యక్తపరచడానికి మనం యూజ్ చేసేదాన్ని భాష అంటారు. అయితే భాష అనేది 2 టైప్స్: మౌఖిక భాష, లిఖిత భాష. మౌఖిక భాష అంటే ఏంటంటే మనం నోటితో మాట్లాడేదాన్ని మౌఖిక భాష అంటారు. ముఖ్ సే బోలి గయి భాష. రెండవది లిఖిత భాష. లిఖిత భాష అంటే లిఖకర్ మన భావాన్ని రాయటం ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని లిఖిత భాష అంటారు. అయితే మనకి ఇంకొక భాష కూడా ఉంది, అదేంటంటే సాంకేతిక భాష. వాట్ ఈజ్ సాంకేతిక భాష అంటే మనం సైగల ద్వారా చెప్తే దాన్ని సాంకేతిక భాష అంటారు. అయితే ఇషారే, సైగల్ని హిందీలో ఏమంటామంటే ఇషారే అంటారు. అయితే మనం భాష అనేది ఓన్లీ 2 టైప్స్ కిందే కన్సిడర్ చేస్తాము. ఒకటి మౌఖిక, రెండవది లిఖిత భాష. నెక్స్ట్ వర్డ్ లిపి. లిపి అంటే ఏంటంటే స్క్రిప్ట్ అని ఇంగ్లీష్ మీనింగ్ అన్నమాట. స్క్రిప్ట్ అంటే మనం చేసే ధ్వనికి వాటికి ఒక నిశ్చితమైన చిహ్నాన్ని ఇవ్వగలిగితే దాన్ని లిపి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వర్ణాలు ఉన్నాయి. ఆ అంటే ఏం రాస్తాం? ఇదే లెటర్ రాస్తాం. ఊ అంటే ఇది, ఊ అంటే ఇది రాస్తాం. అంటే మనం ఇచ్చే ధ్వనికి ఒక నిశ్చితమైన చిహ్నాన్ని ఇవ్వగలిగితే దాన్ని లిపి అంటారు. నెక్స్ట్ బోలి. బోలి అంటే ఏంటంటే డయలెక్ట్. మనకి ప్రాంతీయ భాషలు అని అంటారు తెలుగులో, డయలెక్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ బోలి అంటే ఏంటంటే భాషకి క్షేత్రీయ రూపకు బోలి कहते हैं. క్షేత్రీయ రూప అంటే ఏంటంటే ప్రాంతీయం అని అర్థం. ప్రాంతీయం భాష అనేది ఒక ప్రాంతం వరకే చెప్తే దాన్నే బోలి అంటారు. ఎగ్జాంపుల్ భోజ్పురి. మరి భాషకి బోలికి డిఫరెన్స్ ఏంటి అంటే బోలి అనేది గ్రామటికల్ రూల్స్ అనేది ఫాలో అవ్వదు, గ్రామర్ ఉండదు. తర్వాత దానికి పర్టిక్యులర్ లిటరేచర్ అనేది ఉండదు. నెక్స్ట్ లిమిటెడ్ టు స్పెసిఫిక్ ఏరియా. ఇది ఒక కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అండ్ ఈ బోలి భాషని మనం అడ్మినిస్ట్రేషన్లో కానీ, బిజినెస్లో కానీ, సైంటిఫికల్గా కానీ ఈ వర్డ్స్ని మనం యూస్ చేయమన్నమాట. సో దాన్ని బోలి అంటారు. అదే భాష అనుకోండి, దానికి కొన్ని నియమిత రూల్స్ ఉంటాయి. వాటిని అడ్మినిస్ట్రేషన్లో యూస్ చేస్తారు. వైడ్ రేంజ్లో ఉంటుంది, పర్టికులర్ లిటరేచర్ ఉంటుంది, గ్రామటికల్ రూల్స్ని ఫాలో అవుతుంది భాష. కానీ బోలి భాష మాత్రం ఒక ప్రాంతీయానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఈ రూల్స్ని ఫాలో అయితే దాన్ని బోలి అంటారు. నెక్స్ట్ వ్యాకరణ్. వ్యాకరణ్ అంటే ఏంటంటే మనం మాట్లాడే భాషకి కొన్ని నియమాలు, సూత్రాన్ని ఇవ్వగలిగి అదొక శాస్త్రంలాగా పరిగణించబడితే దాన్ని వ్యాకరణ అంటారు అనమాట. व्याकरण एक शास्त्र है जिसके द्वारा हमें भाषा के शुद्ध रूप का ज्ञान होता है. ఒక శాస్త్రం, వ్యాకరణం అనేది ఒక శాస్త్రం. దీని ద్వారా మనకి శుద్ధమైన భాష అనేది వస్తుందన్నమాట. అయితే ఈ వ్యాకరణంలో కొన్ని నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం శుద్ధమైన భాషని రచించవచ్చు. అయితే ఈ వ్యాకరణ విభాగాల్లో మనకి 4 విభాగాలు ఉంటాయి. అవేంటంటే వర్ణ విచార్, శబ్ద విచార్, పద విచార్, వాక్య విచార్. వర్ణ విచార్ అంటే ఏంటంటే వర్ణాలు, మనం ఇచ్చే సౌండ్స్, ఆ, ఈ, ఊ, రు ఇలాంటి వర్ణాలకి పర్టికులర్ ఆకారాలను ఇవ్వటం, వాటిని ఎలా పలకాలి అనేది చెప్పడానికి ఈ వర్ణ విచారం అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ శబ్ద విచారం. ఈ శబ్ద విచారంలో ఏం తెలుసుకుంటామంటే ఆ శబ్దాలకి భేదాలు ఏంటి, అవి ఎలా ఏర్పడినాయి అనే వాటి గురించి శబ్ద విచారం అనేది తెలుపుతుంది. నెక్స్ట్ పద విచార్. పద విచార్ అంటే కొన్ని శబ్దాలని కనుక కలిపితే మనకి పదాలు ఫామ్ అవుతాయి. ఆ పదాలకు మీనింగ్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి అనే దానికి పద విచారం అనేది హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ వాక్య విచారం. కొన్ని పదాలని కలిపితే మనకు ఒక వాక్యం ఏర్పడుతుంది. ఆ వాక్యము ప్రాపర్ మీనింగ్ ఇస్తుందా లేదా, అయితే వాక్యం అయిపోయిన తర్వాత ఎలాంటి చిహ్నాన్ని యూజ్ చేయాలి, అలాంటి వాటి గురించి వాక్యాలు ఎలాంటి క్వశ్చన్ టైప్, ఆశ్చర్యకరమైన సెంటెన్సెస్ ఇలా ఉంటాయి. వాటన్నిటి గురించి ఈ వాక్య విచారణలో మనం తెలుసుకుంటాం. సో ఇదండి ఈరోజు ఫస్ట్ లెసన్, భాష, లిపి, బోలి, వ్యాకరణం. థ్యాంక్ యూ.